గారికి అభినందన. ఇది పంచాయతీ సెక్రటరీ వీడియో థ్యాంక్ యూ సార్. సీనియర్ అంటే మీరే జూనియరా నాన్న? ఈ కుర్చీ మొత్తం లైన్ 2 పక్కన కొడుకోవచ్చు. అక్కడ తీసేస్తాను పట్టాలి కదా అందరూ. అట్లే ఫోటో తీయండి. మన ఫోటో అట్లే ఉంటుంది తీసుకో. దీంట్లో కూడా ఫోటో ఫోటో రాదు. అక్కడ కవర్ చేయాలి. ఏమంతా వస్తారా? అందరం వచ్చాక ఫోటో తీయాలి. ఓకే. ధర్మవరం మండలం వినియోగదారుల సమాచార కేంద్రానికి నన్ను ప్రెసిడెంట్గా ఎన్నుకున్న అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ నీతి నిజాయితీతో ఈ సంస్థను నడపగలనని ఆశిస్తూ పెద్దల ఆశీర్వాదం మాకు ఉండాలని నేను కోరుచున్నాను. అందరికీ వందనాలు. ధర్మవరం కన్జ్యూమర్ ఫోరం సెక్రటరీగా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నారు. కాకుమాన్ రవీంద్రబాబు. నేను అందరికీ సమస్యలకు పరిష్కారం చేయగలనని నేను వాగ్దానం చేస్తున్నాను. ధర్మవరం వినియోగదారుల సేవా కేంద్రం గత సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి సేవల్లో భాగంగా ఈనాడు కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ప్రమాణ స్వీకారంలో గౌరవనీయులు పల్లెం జనార్దన్ గారిని అధ్యక్షుడిగా తీసుకున్నారు. అలాగే వైస్ ప్రెసిడెంట్గా గోవిందరాజుల నాయుడు గారు, అలాగే సెక్రటరీగా రవీంద్ర గుప్తా, తర్వాత ట్రెజరర్గా సుభాన్ మరియు మిగిలిన సభ్యులందరినీ కూడా ఈరోజు ఏకగ్రీవంగా తీసుకొని కుళ్ళాయప్ప గారు గతంలో పనిచేసినటువంటి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి పెద్ద ఆయన్ను ఈరోజు గౌరవాధ్యక్షుడిగా ఈ కేంద్రాన్ని ముందుకు సవ్యంగా నడపడం కోసం వారి యొక్క సూచనలు సలహాల మేరకు మేము ముందుకు తీసుకెళ్తామంటూ ప్రస్తుతం ఎన్నికైనటువంటి జనార్దన్ గారు చాలా సౌమ్యంగా ఒక మంచి ఆలోచనతో ఏ సమస్య ఉన్నా కూడా మనమందరం ఒక సమిష్టిగా ఆలోచన చేసి న్యాయపరమైనటువంటి సలహాతో మనం ముందుకు వెళ్దామని చెప్పి తెలియజేసినందుకు, అలాగే పల్లెం జనార్దన్ గారు వాళ్ళ యొక్క కుటుంబ పరంగా చేస్తున్నటువంటి సేవల్లో భాగంగా పెద్దల నుంచి వచ్చినటువంటి తమ యొక్క సేవాభావాన్ని ఇక్కడ తను చాలా మనకు మంచి భావంతో తెలియజేస్తూ భవిష్యత్తులో అందరినీ మనం సమిష్టిగా కలుపుకొని ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి సమస్యలు మరియు దానికి సంబంధించినటువంటి ఏ సమస్యనైనా కూడా వినియోగదారులకు ఒక మంచి జరిగే కోసం మా వంతు బాధ్యతగా మేము కర్తవ్యాన్ని నిర్వహిస్తామని చెప్పి తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఇంతకుముందు గత 6 ఏళ్ళ నుంచి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి కుళ్ళాయప్ప గారు కూడా చాలా సవ్యంగా అందరినీ కలుపుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గతంలో కొన్ని కార్యక్రమాలు మనకు ఉన్నటువంటి ఈ ప్రకృతిలో జరిగినటువంటి వైపరీత్యాల వల్ల మనకు కరోనా సమయంలో కానీ అప్పుడంతా కూడా కొంత చురుకైనటువంటి పాత్ర లేకపోయినా తర్వాత వాళ్ళు చాలా కార్యక్రమాలు నిర్వహించినారు. భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాలు నిర్వహించి ఒక మంచి వినియోగ కేంద్రంగా మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా వారికి నేను లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. మా ప్రెసిడెంట్ ఈరోజు ముఖ్యంగా వినియోగదారుల సమాచార కేంద్రం అనేటువంటిది తాజాగా
కొత్త కమిటీ ఏర్పాటు చేయడం అనేది. ఈ కొత్త కమిటీలో ముఖ్యంగా ప్రెసిడెంట్గా పల్లెం జనార్దన ఎన్నిక కావడం అందరికి కూడా సంతోషదాయకము. కారణం ఏమంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది కూడా ఫస్ట్ ధర్మారంలో వాళ్ళ ఫాదర్ మాత్రమే మన ఇక్కడ లోకల్గా మనకు ఎమ్మెల్యే అయినాడు. కాబట్టి అటువంటి ఎమ్మెల్యే కుమారుడు మన వినియోగదారుల సమాచార కేంద్రంలో ప్రెసిడెంట్ కావడము చాలా సంతోషదాయకము. తర్వాత మిగతా కమిటీ మెంబర్స్ కూడా చాలా గొప్పవాళ్ళు. కాబట్టి వాళ్ళందరూ కూడా నీతి నిజాయితీగా పంక్చువాలిటీగా ఇక్కడ మెయింటైన్ చేస్తూ అందరికీ సహకరించి తర్వాత సమస్య పరిష్కారం అనేటువంటిది చేస్తామని చెప్పి ప్రమాణ స్వీకారంలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి వీళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాము. ఈ సహకారం కూడా మాకు ఉండాలి తప్పకుండా.